హాయ్ స్టూడెంట్స్, దావుద్ రీటెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఏపీలో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ గురించి పూర్తిగా అనలైసిస్తో, అంటే ఇది అఫిషియల్ న్యూస్ అన్నమాట. ఈ పూర్తిగా అనలైజ్ చేస్తూ ఈరోజు మీకు వీడియో అనేది చేస్తున్నాను. ఇది ఏపీలో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం మాత్రమే. ఇంకా వేరే స్టేట్ వాళ్ళకి ఈ న్యూస్ అనేది పనికిరాదు. ప్రజెంట్లీ ఈ న్యూస్ అనేది మనకు అఫిషియల్గా వచ్చింది. చూద్దాం. దీంట్లో ఈరోజు సాక్షి పేపర్లో చూసినట్లయితే 10th పరీక్షల నమూనా పత్రాలు విడుదల అనే ఒక ఆర్టికల్ అనేది వచ్చిందన్నమాట మెయిన్లో. దీని ఒకసారి చూడండి. 4 పేపర్ల పత్రాలను ఎస్ఎస్సి వెబ్సైట్లో పొందుపరిచిన బోర్డు త్వరలో మిగతా పేపర్లని కూడా. ఇక్కడ సాక్షి అమరావతి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానాలను ప్రకటిస్తూ ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి నమూనా పత్రాలను విడుదల చేశారు. 4 పేపర్లు నమూనా పత్రాలను బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. గతంలో 11 పేపర్లను ఎస్ఎస్సి పరీక్ష నిర్వహించగా ఈసారి 6 కుదించిన సంగతి తెలిసిందే. ఇందులో 4 పేపర్లు మార్కులు నమూనా పత్రాలను వివిధ విభాగాల వారీగా ప్రకటిస్తున్నారని డైరెక్టర్ పేర్కొన్నారు. మిగతా కూడా త్వరలో వెబ్సైట్ పొందుపరిచారు. అంటే ఇక్కడ మీకు టోటల్గా 11 పేపర్స్ అన్నట్టు ఉండేటి. మొదట ఆ 11 పేపర్స్ని కరోనా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాపించడం కష్టం కాబట్టి 6 పేపర్లకు కుదించారన్నమాట. ఇది టోటల్గా అఫిషియల్ న్యూస్, దీంట్లో ఫేక్ ఏం లేదు. ఈ పేపర్లు వచ్చింది కాబట్టి మనకి ఇది అఫిషియల్ న్యూస్ కింద తీసుకోవచ్చు. ఇందులో విభాగాలు ఎలా ఉంటాయని ఇచ్చారు ఇక్కడ. ఇంగ్లీష్ సమయం 3:15 గంటలు, మార్కులు 100 మార్కులు, అంటే 3 గంటలను ఉంటాయి. మార్కులు టోటల్గా 100గా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఎలాగ ఇచ్చారు ఈ పూర్తిగా అనలైసిస్ని ఇప్పుడు మనము మెయిన్ వెబ్సైట్లో పొందుపరిచిన వాటిలో వెళ్దాం. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ అనేది ఇది పబ్లిక్ ఎగ్జామ్ ఎస్ఎస్సి, ఇది మాదిరి ప్రశ్నపత్రం. అంటే ఈ విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇది టోటల్గా బ్లూ ప్రింట్గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మార్క్స్ అనేది ఉంటాయి. చూసినట్లయితే ఇక్కడ కింద లాస్ట్లో చూడండి, టోటల్గా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ మార్క్స్ డివిజన్ ఇచ్చాడు. సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్కి 30 మార్క్స్ అనేది కేటాయించారు. అంటే పూర్తిగా ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించింది. సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వొకాబులరీ వాటికి 40 మార్క్స్ అనేది కేటాయించారు. సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్కి 30 మార్క్స్ కేటాయించారు. టోటల్గా చూస్తే మనకు 100 మార్కులు లేక ప్రశ్నాపత్రం. అంటే ఇప్పుడు 6 పేపర్లు మాత్రమే ఉంటాయి, 2 పేపర్లుగా ఉండవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఈ సెక్షన్ 1లో, సెక్షన్ ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్ చూడండి. ఈ క్వశ్చన్స్ కూడా ఎలా ఇస్తారో చెప్పారు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్స్ 1 to 5 ఇది రీడింగ్ సంబంధించిన ఏ అనేది ఉంటుంది, పేపర్ 1 సంబంధించింది. ఇందులో 2 WH క్వశ్చన్స్, 3 MCQs అనేది ఉంటాయి. టోటల్గా 5 క్వశ్చన్లకు 2 మార్కులతో టోటల్గా 10 మార్కులు అనేది ఇక్కడ వస్తాయన్నమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 to 8 ఇది రీడింగ్ సంబంధించి పోయం అనేది ఉంటుంది. దీంట్లో పేపర్ 1 3 MCQs అనేది ఉంటాయి. అంటే 3 క్వశ్చన్స్ 2 మార్కులు, టోటల్గా 6 మార్క్స్ అనేది వస్తాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 to 10 చూస్తే బి రీడింగ్ ప్రోజ్ అని సంబంధించి వస్తుంది. దీంట్లో పేపర్ 1 సంబంధించింది ఇది. దీంట్లో 2 MCQs అనేది ఉంటాయి. అంటే 2 MCQలు 2 మార్కులు, టోటల్గా 4 మార్కులు వస్తాయి. ఇంకా క్వశ్చన్ నెంబర్స్ 11 to 15 11 నుంచి 15 క్వశ్చన్స్ స్టడీ సీల్స్ బేస్డ్ ఆన్ డేటా అనేది ఇది పేపర్ 2లో వస్తాయన్నమాట. ఇది 2 WH క్వశ్చన్స్, 3 MCQs అనేది ఉంటాయి. టోటల్గా 5 క్వశ్చన్స్ 2 మార్కులు, 10 మార్కులు. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించినటువంటి ఇది సెక్షన్ ఇంగ్లీష్లో. ఇంకా సెక్షన్ బి చూస్తే దీంట్లో టోటల్గా 40 మార్క్స్ అనేది వస్తాయని తెలుసు మీకు. అంటే ఇది గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ అనమాట. ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ రిలేటివ్ క్లాజ్ అనేది ఉంటుంది. ఇది పేపర్ 1 సంబంధించింది. ఒక క్వశ్చన్ టోటల్గా 2 మార్క్స్ అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 17 చూస్తే చేంజ్ ద వాయిస్ అనేది పేపర్ 1 సంబంధించింది. టోటల్గా ఇది ఒక క్వశ్చన్ 2 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంకా క్వశ్చన్ నెంబర్ 18 అనేది కంబైన్ ద సెంటెన్స్ యూజింగ్ లింకర్స్ అనేది వస్తుంది. దీంట్లో పేపర్ 1 సంబంధించింది. ఒక క్వశ్చన్ 2 మార్క్స్, టోటల్గా 2 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 19 కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్, పేపర్ 1 సంబంధించింది. ఇది 2 క్వశ్చన్స్, టోటల్గా 1 మార్క్ అనేది చూస్తే టోటల్గా 2 మార్క్స్ అనేది వస్తుందన్నమాట. ఇంకా క్వశ్చన్ నెంబర్ 21 అడ్వైజ్, పేపర్ 1 అడ్వైజ్ సంబంధించింది పేపర్ 1లో. దీనిలో 1 క్వశ్చన్ అనేది 2 మార్క్స్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద పొలైట్ రిక్వెస్ట్, ఇది పేపర్ 1 సంబంధించింది. ఇది
సో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, టోటల్గా 2 మార్క్స్ కింద వస్తుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 23, వాట్ డూ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్ అనేది ఉంది. చూస్ ద రైట్ ఆన్సర్. ఇది పేపర్ 1 సంబంధించింది. ఇది 2 క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్. టోటల్గా 2 మార్క్స్ అనేది వస్తుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 24, చూస్ ద రైట్ సినానిమ్స్. ఇది పేపర్ 2 సంబంధించింది. ఇక్కడి నుంచి మీకు చూడండి, ఇవంతా పైన నుంచి క్వశ్చన్ నెంబర్ 16 నుంచి 23 వరకు పేపర్ 1 వస్తే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 నుంచి ఇక్కడ పేపర్ 2 సంబంధించి వస్తుంది. ఈ చూస్ ద రైట్ సినానిమ్స్ పేపర్ 2, ఇది టోటల్గా ఈ 4 మార్క్స్ అనేది ఉంటుంది. 4 క్వశ్చన్స్ 1 మార్క్, టోటల్గా 4 మార్క్స్. తర్వాత మ్యాచ్ ద కాలం ఏ విత్ ద ఆంటోనిమ్స్ ఇన్ ద కాలం బి, పేపర్ 2, ఇది టోటల్గా 4 క్వశ్చన్స్ 1 మార్కు, 4 మార్క్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, పేపర్ 2, ఇది కూడా 4 క్వశ్చన్స్ 1 మార్క్, టోటల్గా 4 మార్క్స్. కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్ విత్ ఈఏ, ఏఈ, ఐఈ, ఏఐ, ఓఓ, ఓయు ఎసెట్రా. వీటికి సంబంధించి పేపర్ 2లో ఇది 2 క్వశ్చన్స్ 1 మార్క్, టోటల్గా 2 మార్క్స్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ సఫిక్సెస్, పేపర్ 2, ఇది 2 క్వశ్చన్స్ 1 మార్క్, టోటల్గా 2 మార్క్స్. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్, ఇది పేపర్ 2 సంబంధించింది. ఇది 2 మార్క్స్, 2 క్వశ్చన్స్ 1 మార్క్, 1 మార్క్. డిక్షనరీ స్కిల్స్ పేపర్ 2, సో 2 క్వశ్చన్స్ 1 మార్క్, 2 మార్క్స్. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్, ఇది పేపర్ 2, ఇది 8 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇది 1/4 మార్క్ అనేది ఉంటుంది, టోటల్గా 2 మార్క్స్ అనమాట. సో 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ పేపర్ 2, ఇందులో కూడా 4 క్వశ్చన్స్ అనేది ఇస్తాడు, 1/2 మార్క్ ఉంటుంది, టోటల్గా 2 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా సెక్షన్ సి చూసినట్లయితే, ఇందులో క్వశ్చన్ నెంబర్ 33 కన్వర్జేషన్ ఉన్నది ఉంటుంది, ఆర్ డైరీ ఎంట్రీ, రెంట్లో ఏదైనా రావచ్చు. ఏ కన్వర్జేషన్ లేదా బి డైరీ ఎంట్రీ రావచ్చు. ఇది పేపర్ 1 సంబంధించింది, టోటల్గా 10 మార్క్స్ అనేది ఉంటుంది. తర్వాత ఈ క్వశ్చన్ నెంబర్ 34 చూస్తే లెటర్ రైటింగ్ ఆర్ బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది ఉంటుంది. ఇది టోటల్గా పేపర్ 2 సంబంధించింది, ఇందులో 10 మార్క్స్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 35 చూస్తే ఫ్రేమింగ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఇది పేపర్ 1 పేపర్ 2 రెండింటిలో ఉంటుంది, టోటల్గా 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఇది ఇంగ్లీష్ సంబంధించినటువంటి పూర్తిగా అలా చేస్తుందన్నమాట. అంటే దీంట్లో ఈ విధంగానే క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. ఇందులో పేపర్ 1 పేపర్ 2 రెండు అనేది కలిపేశారు. ఓకే, ఇంకా మనకి చిన్న నెక్స్ట్ చూస్తున్నట్లయితే మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్లో ఇది కూడా 3 అవర్స్ 15 మినిట్స్గా ఉంటుంది, మార్కులు 100. దీనిలో పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపేస్తారు, అది ఎలాగా చూద్దాం. సో ఇంకా మ్యాథ్స్లో చూసినట్లయితే ఇందులో ఇక్కడ చూడండి, సెక్షన్ వైజ్ మార్క్స్ డివిజన్ అనేది ఇచ్చాం. ఇక్కడ సెక్షన్ దాంట్లో చూసినట్లయితే సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది 12 మార్క్స్, టోటల్గా ఇది ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ, ఈ 12 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 2లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది 16 మార్క్స్ సంబంధించింది. సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది 32 మార్క్స్ సంబంధించింది. ఇంకా సెక్షన్ 4లో ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది 40 మార్క్స్ సంబంధించింది, టోటల్గా 100 మార్క్స్. దీని అనలైజ్ చూసినట్లయితే ఇంకా ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ చూడండి ఇక్కడ. సో ఎలా ఉంది, పేపర్ 2 కలిపి ఇక్కడ ఇది కూడా ఇస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1 to 6 వరకు ఉన్న క్వశ్చన్స్ అనే పేపర్ 1 సంబంధించింది. ఇది టోటల్గా 12 మార్క్స్ సంబంధించింది అనమాట, ఫస్ట్ సెక్షన్ కాబట్టి. సో ఇందులో ఫస్ట్ పేపర్ 1లో 6 మార్క్స్, పేపర్ 2లో 6 మార్క్స్ అనేది వస్తాయి. 1 to 6 క్వశ్చన్స్ అనేది మీకు పేపర్ 1కు ఉంటుంది, 7 to 12 క్వశ్చన్స్ పేపర్ 2కు ఉంటుంది, టోటల్గా 1 మార్క్స్ కాబట్టి ఇది టోటల్గా 12 into 1 మార్క్స్, ఇది 12 మార్క్స్ కిందకు వస్తుంది. ఇదంతా ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్. తర్వాత సెక్షన్ 2లో చూస్తే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి టోటల్గా 8 క్వశ్చన్స్ అనేది మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 13th నుంచి 16 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని పేపర్ 1లో వస్తాయి. అదే 17 నుంచి 20 వరకు ఉన్న క్వశ్చన్స్ అని పేపర్ 2 కిందకు వస్తాయి. ఇవి 8 మార్క్స్ ప్లస్ 8 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్ అనేది ఉంటుంది. ఇంకా సెక్షన్ 3లో చూస్తే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, దీంట్లో 8 2 32 మార్క్స్, అంటే ఇది 21 నుంచి 24 వరకు ఉన్నదాన్ని పేపర్ 1 కింద 16 మార్క్స్, 25 నుంచి 28 వరకు ఉన్న క్వశ్చన్స్ పేపర్ 2 కింద 16 మార్క్స్ అనేది ఉంటాయి. ఇది షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కాబట్టి దీన్ని కూడా 2 మార్క్స్ అనేది ఒక క్వశ్చన్కి ఉంటుంది, టోటల్గా 8 క్వశ్చన్స్ 32 మార్క్స్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఇంకా సెక్షన్ 4లో చూస్తే ఇది ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవి దేర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్, ప్రతి దానికి ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్ అది వస్తుంది కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్ద క్వశ్చన్స్ కాబట్టి ఇది రాయడం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఒకటి తెలియపోయినా ఇంకోటి రాయొచ్చు కాబట్టి ఈ విధంగా ఇంటర్నల్ చాయిస్ అనేది ఇస్తాడు. ఇందులో క్వశ్చన్ నెంబర్ 29 30 వరకు పేపర్ 1, ఇది 16 మార్క్స్ అనేది ఉంటుంది.
క్వశ్చన్ నెంబర్ 31, 32 వరకు ఉన్న పేపర్ 2 ఇది 16 మార్క్స్ అని టోటల్గా మీకు 40 మార్క్స్ వస్తుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 33 అనేది సపరేట్గా ఉంటుంది. ఇది పేపర్ 1, పేపర్ 2 రెండిట్లో ఏదో ఒక దాంట్లో మీకు ఇది రావచ్చు అనమాట. అంటే ఇది 80 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అంటే 33 అనేది సపరేట్గా ఉంటుంది. దీంట్లో పేపర్ 1, పేపర్ 2 రెండిట్లో రావచ్చు, రెండిట్లో కూడా కలవచ్చు, లేదా సింగిల్ కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎలా ఇచ్చినా కూడా మీరు రాయాలి. టోటల్గా 5 into 8 40 మార్క్స్ అనేది దీంట్లో వస్తుంది. ఇది టోటల్గా మ్యాథ్స్ సమ్మింగ్స్ అనలైజెస్. అంటే ఇక్కడ మీకు ఎన్ని సెక్షన్స్, 4 సెక్షన్స్ అని ఇచ్చాడు. సో 4 సెక్షన్ మార్క్స్ అనేది ఇలా ఉంటాయి. దాన్ని సపరేట్ కట్ ఆఫ్గా చూస్తే ఈ విధంగా అనేది ఉంటుంది. తర్వాత మనకి ఇచ్చింది ఇంకా సోషల్ స్టడీస్ అనేది మోడల్ కూడా ఇచ్చాడు. సోషల్ స్టడీస్ అనేది ఇందులో టోటల్గా 315 అవర్సే టోటల్గా, అంటే 3 hours 15 minutes గానే ఉంటుంది. ఇది కూడా 100 మార్క్సే. సో ఇందులో కూడా పేపర్ 2 రెండు కలిపేస్తారు. సో ఇది ఎలా ఉంటుందో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. సోషల్ స్టడీస్లో ఇక్కడ సోషల్ స్టడీస్ సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ చూస్తే, సో సెక్షన్ 1లో 1 నుంచి 12 ఉన్న క్వశ్చన్స్, సో 12 into 1 12 మార్క్స్. ఇంకా సెక్షన్ 2లో 13 నుంచి 20 వరకు క్వశ్చన్స్ అనేది ఉంటాయి. ఇది 8 క్వశ్చన్స్ 2 marks ఈజ్ ఈక్వల్ 16 మార్క్స్. తర్వాత సెక్షన్ 3లో 21 నుంచి 28 వరకు ఉంటాయి. 8 into 4 32 మార్క్స్. సెక్షన్ 4లో 29 33 వరకు ఉంటాయి. 5 into 8 is 40 మార్క్స్. టోటల్గా మీకు 33 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ అనేది వస్తుంది. దీని సపరేట్ కట్ ఆఫ్ మనం చూస్తే ఎలా ఇచ్చాడో, ఇందులో సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఇది కూడా దాంట్లో మీకు మ్యాథ్స్లో వచ్చిన విధంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఉంటుంది. 1 to 6 క్వశ్చన్స్ పేపర్ 1 లెసన్స్ 1 to 12 వరకు ఉన్నదాన్ని పేపర్ 1 కింద తీసుకున్నారు. ఇది 6 into 1 అంటే ఇక 6 క్వశ్చన్స్ 1 మార్క్, టోటల్గా 6 మార్క్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 7 నుంచి 12 వరకు ఉన్న క్వశ్చన్స్ పేపర్ 2లో లెసన్ నెంబర్ 13 నుంచి 22 వరకు ఉంటుంది. 6 into 1 ఈజ్ ఈక్వల్ 6 మార్క్స్. టోటల్గా 12 మార్క్స్ అనేది ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. తర్వాత సెక్షన్ 2లో చూస్తే ఇది వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ 2 మార్క్స్ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఇందులో 13 నుంచి 16 వరకు ఉన్న క్వశ్చన్ పేపర్ 1 కిందకి వస్తుంది. ఇది 1 to 12 లెసన్స్ అని మీకు తెలుసు కాబట్టి 4 క్వశ్చన్స్ 2 మార్క్స్ 8 మార్క్స్. 17 నుంచి 20 వరకు పేపర్ 2 కిందకి వస్తుంది. ఇది లెసన్ నెంబర్ 13 22 టోటల్గా 4 2s are 8 మార్క్స్. టోటల్గా మీకు 16 మార్క్స్ అనేది ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కిందకి వస్తాయి. తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తే, సో క్వశ్చన్ నెంబర్ 21 24 చూస్తే పేపర్ 1 కిందకి వస్తాయి. ఇది సో 4 క్వశ్చన్స్ 4 మార్క్స్ 16 మార్క్స్. 25 నుంచి 20 వరకు ఉన్న క్వశ్చన్స్ అనేది సో మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కిందకి వస్తాయి. ఇక్కడ పేపర్ 2 కిందకి వస్తాయి ఇవి. ఇది 4 into 4 16 మార్క్స్. టోటల్గా 32 మార్క్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఇంకా సెక్షన్ 4లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఇది 29 నుంచి 30 వరకు ఉన్న క్వశ్చన్స్. ఇది లెసన్ 1 నుంచి 12 అని మీకు తెలుసు. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్, ఓకే, 2 క్వశ్చన్స్ 8 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్. ఇక్కడ పేపర్ 31 32 క్వశ్చన్ ఏముంటుందంటే పేపర్ 2 కిందకి వస్తుంది. ఇది 2 క్వశ్చన్స్ 8 మార్క్స్ 16 మార్క్స్ అనమాట. 33 మార్క్స్ సపరేట్గా సేమ్ మ్యాథ్స్ లాగే సపరేట్గా ఉంటుంది ఈ క్వశ్చన్ అనేది. దీనిలో పేపర్ 1 ఆర్ పేపర్ 2 ఏదైనా రావచ్చు, 2 కూడా రావచ్చు, లేదా ఏదైనా రావచ్చు. అంటే ఒక క్వశ్చనే ఉంటుంది ఇక్కడ, ఒక్కొక్క క్వశ్చనే ఉంది కాబట్టి 1 into 8 మార్క్స్. టోటల్గా 40 మార్క్స్ కిందకి దీన్ని తీసుకుంటుంది. ఇది టోటల్గా మీకు దీంట్లో ఈ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 40% మార్క్స్ అనేది 40గా ఉంది. ఇంటర్ప్రిటేషన్ 10% 10 మార్క్స్ అనేది ఉంటుంది. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ 15% అనేది 15 మార్క్స్ కిందకు వస్తుంది. అంటే కరెంట్ ఇష్యూస్ 10%గా ఉంటుంది, టోటల్గా 10 మార్క్స్ కిందకు వస్తుంది. మ్యాపింగ్ స్కిల్ 15%గా ఉంటే 15 మార్క్స్ కిందకి ఇస్తారు. అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ ఇది మీకు అవసరం లేదండి. అంటే ఇది ఎలాగంటే మీకు సపరేట్గా ఇది ఈ వెయిటేజ్ ఫర్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎలాగ మీ కాన్సెప్చువల్ అండర్స్టాండ్ ఎలా చేసుకున్నారు, ఇంటర్ప్రిటేషన్ ఎలా చేశారు, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ మీద ఎలా ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత పర్సెంట్ ఇస్తున్నారు అనే దానికోసం ఇచ్చాడు. అంటే మెయిన్గా ఇవే మనకున్న మార్క్స్. తర్వాత ఈ సపరేట్గా ఉన్నటువంటి కట్ ఆఫ్. దాని తర్వాత మనకి ఇచ్చింది వచ్చి లాస్ట్లో జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో ఫిజిక్స్, సో ఈ బయాలజీని కూడా మనకు ఫిజిక్స్ బయాలజీని కలిపేస్తారన్నమాట టోటల్గా. దీంట్లో చూస్తే ఇది చూడండి, జనరల్ సైన్స్లో టోటల్గా ఇక్కడ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ ఒకటే కాదు, ఫిజికల్ సైన్స్ మొత్తం కలుస్తూ ఉంది ఇక్కడ. అంటే 2 పేపర్లుగా ఉండేటివి కాబట్టి ఆ 2 పేపర్లను కలిపేశారు ఇక్కడ. ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్లో, అంటే ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సంబంధించింది. ఇందులో ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వైజ్ మార్క్ డివిజన్లు చూసి సెక్షన్ 1లో ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్. ఫిజికల్ సైన్స్ నుంచి 6 మార్క్స్ వస్తాయి. బయాలజికల్ సైన్స్లో 6 మార్క్స్, టోటల్గా 12 మార్క్స్ అనేది ఉంటుంది.
తర్వాత సెక్షన్ 2లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. దీంట్లో ఫిజికల్ సైన్స్లో 8 మార్క్స్ ఉంటాయి, బయాలజీ సైన్స్లో 8 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్ అనేది. తర్వాత సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇది ఫిజికల్ సైన్స్లో 16 మార్క్స్, బయాలజీ సైన్స్లో 16 మార్క్స్, టోటల్గా 32 మార్క్స్. సెక్షన్ 4లో ఎస్ఏ అండ్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్స్. ఇది 16 మార్క్స్ ఫిజికల్ సైన్స్లో, 24 మార్క్స్ అనేది బయాలజీ సైన్స్లో, టోటల్గా 40 మార్క్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బయాలజీ సైన్స్ అనేది ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది, ఫిజికల్ సైన్స్ వెయిటేజ్ అనేది తక్కువగా ఉంది. కొంచెం అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ. ఇది 46 మార్క్స్కే వస్తే ఇది 54 మార్క్స్ వస్తూ ఉంది. కాబట్టి బయాలజీ సైన్స్ మీద ఎక్కువగా మీరు కొంచెము స్టడీస్ అనేది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ముందు సిలబస్ ప్రకారంగా చదివిన వాటికంటే కూడా ఈసారి బయాలజీ సైన్స్లో స్టడీస్ అనేది సక్రమంగా చేయాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నమాట. సో దీంట్లో చూస్తే ఈ ఫిజికల్ సైన్స్లో చూద్దాం ఏమి ఇచ్చాడు అనేది, తర్వాత బయాలజీ సైన్స్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. ఈ ఫిజికల్ సైన్స్లో ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ టోటల్గా క్వశ్చన్ నెంబర్ 1 to 6 నుంచి వరకు, అంటే ఇక్కడ 1 మార్క్ కోసం టోటల్గా 6 మార్క్స్. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ 7 నుంచి 10 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్ని ఫిజికల్ సైన్స్లో వస్తాయి. ఇది వెరీ షార్ట్ ఆన్సర్ సంబంధించిన క్వశ్చన్స్. అంటే ఇక్కడ 4 క్వశ్చన్స్ 2 మార్క్స్, టోటల్గా 8 మార్క్స్ అనేది వస్తుంది. తర్వాత సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 11 to 14 వరకు ఉంటుంది. దీంట్లో 4 క్వశ్చన్స్ 4 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక తర్వాత సెక్షన్ నెంబర్ 4లో ఎస్ఏ అండ్ డయాగ్రామ్ సంబంధించింది. ఇక్కడ 15 క్వశ్చన్స్. సో 15 and 16 క్వశ్చన్ నెంబర్స్. ఇది టోటల్గా 2 క్వశ్చన్స్ అని ఇస్తాడు, 8 మార్క్స్, టోటల్గా 16 మార్క్స్. ఇది ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట. అంటే మీకు 15 నుంచి 16 వరకు, 16th క్వశ్చన్ వరకు మీకు ఇక్కడ ఫిజికల్ సైన్స్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ చూద్దాం, ఈ క్వశ్చన్ నెంబర్ బయాలజీ సైన్స్ సపరేట్గా ఉంటుంది, అంటే ఇక్కడ మొత్తం కలిపి మీ పేపర్గా ఇస్తాడు. సో దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1 in 6 చూడండి, 6 into 1 6 మార్క్స్. ఇది కూడా సేమ్ అదే మోడలే ఉంటుంది. ఇంకా వెరీ షార్ట్ ఆన్సర్స్ 7 నుంచి 10 వరకు. ఇక్కడ 4 క్వశ్చన్స్ 2 మార్క్స్, అంటే టోటల్గా 8 మార్క్స్. సెక్షన్ నెంబర్ 3లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 11 to 14 వరకు ఉంటుంది, అంటే 4 క్వశ్చన్స్ 4 మార్క్స్, టోటల్ 16 మార్క్స్. సెక్షన్ 4లో ఎస్ఏ అండ్ డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 15, 16, 17 అనేది దీనికి సంబంధించింది. ఇక్కడ 8 టోటల్గా 8 మార్క్స్ అనేది 3 క్వశ్చన్స్ అనేది ఇస్తారు, టోటల్గా 8 మార్క్స్, టోటల్ 24 అనమాట. ఇది సో ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ సైన్స్ సంబంధించిన ఇదనమాట. టోటల్గా కలుపుకుంటే మీకు 100 మార్క్స్కి సో ఇది మీకు టోటల్గా మార్క్స్ అనేది కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మీకు అప్డేట్ అనమాట. లేటెస్ట్ అంటే 4 పేపర్స్ మాత్రం ప్రస్తుతానికి అప్డేట్ అనేది వచ్చింది. ఇంకా మిగతా 2 పేపర్స్ అనేటివి మేబీ టుమారో, డే ఆఫ్ టుమారో అనేది రావచ్చు. సో అది వస్తానంటే మళ్ళీ మీకు ఇది ఇన్ఫామ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, ఇది అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా డైలీ మీ అప్డేట్స్ అయినా సరే, లేదా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా సరే అందరికీ యూజ్ అయ్యే విధంగా ఈ ఛానల్ని క్రియేట్ చేయబడింది. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఓకే, ఇంకా నా వీడియో లిస్ట్లో చూసినట్లయితే మీరు నెంబర్ ఆఫ్ సబ్మిట్ చేయబడిన వీడియోస్ అనేవి దొరుకుతాయి. కాబట్టి ఆ వీడియోస్ అన్ని మీరు ఒకసారి చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.